పూర్వకాలంలో ఒక గొప్ప యోధుడైనటువంటి రాజు విక్రమార్కుడు అవంతి రాజ్యాన్ని పాలించేవాడు. అతను చాలా ధైర్య సాహసాలు కలిగిన వాడిగా ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు రాజ్యసభలోకి ఒక సాధువు వస్తాడు. సాధువు విక్రమార్కుడి శక్తిని పరీక్షించాలనుకుంటాడు. ఓ రాజా, నీ పరాక్రమం గురించి నేను విన్నాను. నేను విన్నది నిజమే అయితే నా కోరిక తీర్చగలవా? ఓ రాజా, దట్టమైన అరణ్యంలో ఒక పవిత్రమైన మర్రి చెట్టు ఉంది. దాని కొమ్మల నుంచి ఒక శవం వేలాడుతోంది. కాని అది సామాన్య శవం కాదు, అది బేతాళుడిది. నువ్వు నిజమైన ధైర్యవంతుడైతే బేతాళుడిని పట్టుకొని నా దగ్గరకు తీసుకురా అని అంటాడు. అప్పుడు విక్రమార్కుడు ధైర్యంగా నిలబడి సాధువుని చూసి ఆత్మవిశ్వాసంతో, నేను బేతాళుడిని మీ దగ్గరకు తీసుకువస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. రాత్రివేళ విక్రమార్కుడు ఒక్కడే అరణ్యంలోకి ప్రయాణించాడు. గాలులు ఉగ్రరూపంతో వీస్తున్నాయి. చెట్లు భయానకంగా ఊగుతున్నాయి. అయితే రాజు నిర్భయంగా మర్రి చెట్టు వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. విక్రమార్కుడు మర్రి చెట్టు వద్దకు చేరుకున్నాడు. అతను పైకి తలెత్తి చూశాడు. ఆశ్చర్యం! ఒక శవం చెట్టు కొమ్మలకు వేలాడుతోంది. ఆకస్మాత్తుగా అది కదలడం మొదలైంది. అది ఎవరో కాదు, బేతాళుడు. విక్రమార్కుడు ధైర్యంగా చెట్టెక్కి బేతాళుడిని పట్టుకున్నాడు. కాని బేతాళుడు నవ్వుతూ, రాజా, నువ్వు నన్ను పట్టుకున్నావు, కాని ఇప్పుడు నేను నీ తెలివిని పరీక్షిస్తాను. నేను ఒక కథ చెబుతాను. దాని చివర నీకు ఒక ప్రశ్న అడుగుతాను. సరైన సమాధానం చెబుతావా అని అన్నాడు. విక్రమార్కుడు నడుస్తూ ఉండగా బేతాళుడు తన మొదటి కథను చెప్పడం ప్రారంభించాడు. ఆ కథ ఏమిటి, అతను అడిగే ప్రశ్న ఏమిటి తెలుసుకోవాలంటే తదుపరి వీడియో చూడండి.